హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో 40,000 జీతంతో 3,50,000 అప్పుని ఏ విధంగా క్లియర్ చేయొచ్చు అనే ఐడియాని మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. హైదరాబాద్ నుండి మనకి కామెంట్ అయితే చేశారండి. 40,000 శాలరీతో 3,50,000 అప్పు తీర్చాలి. ఇంతవరకు గోల్డ్ ఏమీ లేదు. పెళ్ళయ్యి ఒక బాబు ఉన్నాడు. రెంట్ వచ్చేసి 11,350 రూపాయలు అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడిగారు కదండి. క్షమించాలండి, నేను మీ పేరు అడగడం మర్చిపోయాను. ఏమీ అనుకోవద్దు. సరేనండి, మనం అయితే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇదొక చిన్న ఐడియా మాత్రమేనండి. నచ్చితే ఫాలో అవ్వండి, లేదంటే వదిలేసేయండి. ఇక మనం మన టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియోలో ఐడియా కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఆలస్యం కాకుండా మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాము. కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి. ఇక మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము. నేను పేరు అయితే అడగలేదు, కానీ కామెంట్ చేసినప్పుడు మనకి ఐడి వస్తుంది కదండి. ఆ ఐడిలో ఉన్నటువంటి నేమ్ మాత్రమే ఇక్కడ రాస్తున్నాను. సరేనండి, మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదామండి. బడ్జెట్ ప్లాన్ అనేది ఇలానే వేసుకోవాలి అనేమీ లేదండి. ఎవరి ఖర్చులకి అనుగుణంగా ఎవరి ఆదాయం బట్టి వాళ్ళు చక్కగా బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకోవచ్చు. దీనిని ఒక ఉదాహరణగా మాత్రమే తీసుకుని మీ ఖర్చులను బట్టి మీ ఆదాయాలను బట్టి చక్కగా బడ్జెట్ ప్లాన్ వేసుకోవచ్చండి. సరే, మీకు వచ్చేసి రెంట్ 11,350 రూపాయలు అని చెప్పేసి అన్నారండి. అప్పు వచ్చేసి 3,50,000 అన్నారు కదా. అప్పును ఒకసారి పక్కన పెడదామండి. ముందు బడ్జెట్ ప్లాన్ చూద్దాము. 40,000కి హైదరాబాద్లో కాబట్టి కొంచెం అద్దెలు ఎక్కువగానే ఉంటాయండి. కిరాణాకి 3,500 వేసానండి గ్రాసరీస్ కోసము. అలానే రైస్ బ్యాగ్ వచ్చేసి 1,500 అయితే వేశాను. గ్యాస్ 1,000 రూపాయలు. టీవీకి సెల్ ఫోన్ బిల్లుకి 700 అండి. వెజిటేబుల్స్కి 1,500. వారానికి 250 రూపాయలు చొప్పున 4 వారాలకి 1,000 రూపాయలు చూసినా ఎక్స్ట్రా ఒక 500 ఎక్స్ట్రా వేసానండి. అలాగే నాన్ వెజ్కి ఒక 1,500, ఫ్రూట్స్కి ఒక 1,500, స్నాక్స్కి ఒక 1,000 రూపాయలు. కరెంటు బిల్లు 500 నుండి 700 వేశానండి, సమ్మర్ కాబట్టి. మెడికల్కి ఒక 1,000 రూపాయలు, పాలకి 2,000, వినోదానికి 2,000, అత్యవసరానికి 2,000, పెట్రోల్కి ట్రావెలింగ్ ఛార్జెస్కి 2,000నండి. అంటే ఇలానే ఉండాలని ఏమీ లేదు. మీ ఖర్చులను బట్టి మీరు బడ్జెట్ అనేది వేసుకోవచ్చు. ఇది ఒక ఐడియాకి మాత్రమే. మొత్తం వచ్చేసి మనకి 33,150 రూపాయలు అవుతుందండి. 40,000లో 33,150 రూపాయలు తీసేస్తే ఇంకా మనకి మిగిలేది 6,500 అండి. ఈ 6,500లో 5,000 చిట్టి కనుక వేసుకున్నట్టయితే 10 నెలలకి మనకి 50,000 చిట్టి అవుతుంది కదండి. దానిని ఫిక్స్డ్ వేసేసుకోవచ్చు అనమాట. ఫిక్స్డ్ వేసుకుంటే నెల నెల వడ్డీ వస్తుంది. అలానే రెండో సంవత్సరం కూడా సేమ్ చీటీ కంటిన్యూ చేసినట్లయితే మనకి అది కూడా ఒక 50,000 వస్తుందండి. దాన్ని కూడా ఫిక్స్డ్ వేసుకుంటే ఈసారి 1,00,000 రూపాయలకి కలిపి వడ్డీ వస్తుందన్నమాట. ఇదొక ఐడియా అండి. కానీ చిట్టీలు వేసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా మనకి తెలిసిన వాళ్ళ దగ్గర, మనకి మంచిగా మనీ ఇస్తారు అనుకునే వాళ్ళ దగ్గరే వేసుకోవాలండి. ఇలానే మూడో సంవత్సరం కూడా కంటిన్యూ చేసినట్లయితే మరొక 50,000తో ఈ 1,00,000 రూపాయల వడ్డీతో మళ్ళీ ప్రతి నెల కూడా 5,000 కడుతూ మరొక చీటీ కూడా వేసుకోవచ్చండి. ఇక 6,500లో 5,000 చిట్టికి పోతే 1,500 ఉంటాయి కదండి. ఈ 1,500ని 500 ఆర్డీ, 500 పోస్ట్ ఆఫీసు, 500 పీపీఎఫ్ లేదా మ్యూచువల్ ఫండ్స్ ఎందులో అయినా కూడా ఇన్వెస్ట్మెంట్ చేశారనుకుందామండి. ఆ ఇన్వెస్ట్మెంట్ని మీరు సేవింగ్ కింద యూస్ చేసుకోండి. అప్పుకొచ్చేసి చీటీ కట్టినటువంటి అమౌంట్ని మీరు అప్పు తీర్చుకోండి. ఈ 1,500 ఇన్వెస్ట్మెంట్ని మీరు గోల్డే తీసుకుంటారో లేదా ఇన్వెస్ట్మెంట్ కింద ఆర్డీ, పీపీఎఫ్ ఇలానే కట్టుకుంటారో అది మీ ఇష్టము. ఇదొక ఐడియా. ఇది కానీ నచ్చలేదు అనుకుంటే ఇంకొక ఐడియా అండి. మనకి 6,500లో ఫస్ట్ 6,000 తీసుకుంటాము. 6,000ని ఆర్డీ 2,000, పీపీఎఫ్ 2,000, పోస్ట్ ఆఫీస్లో 2,000 ఇలా 3 విధాలుగా 3 రకాలుగా విభజించి 3 రకాలుగా మనం పెట్టుబడులు అయితే పెట్టాము. ఇవన్నీ గవర్నమెంట్ స్కీమ్స్ కాబట్టి అంత రిస్క్ ఉండదండి. కానీ వడ్డీ శాతం తక్కువే.
ఇలా సంవత్సరానికి 3 విధాలుగా ఇన్వెస్ట్‌మెంట్ కనుక చేసినట్లయితే మనకి ఒక సంవత్సరానికి 72,000 అసలు కడతామండి. అలానే వడ్డీ వస్తుంది. ఇంచుమించు ఉదాహరణకు ఒక 3,000 ఏసారండి వడ్డీ. టోటల్ 75,000 అండి 1 ఇయర్‌కిని. దీనిని మీరు అప్పు క్లియర్ చేసేయొచ్చు. 1,50,000లో 75,000 అసలు అప్పు క్లియర్ చేయొచ్చండి. ప్రతి సంవత్సరము వడ్డీ కట్టుకొని వచ్చారంటే అసలు ఈ విధంగా క్లియర్ చేయొచ్చండి. మీకు బోనస్ వచ్చిన పండగలకి వాటికి మనీ ఇస్తారు కదా! వాటితో గానీ ప్రతి సంవత్సరము వడ్డీ అయితే కట్టేసేయండి. ఈ విధంగా 3 సంవత్సరాలలో మీరు అసలు అప్పు అయితే తీర్చుకోగలుగుతారండి. ఇంకా మీ దగ్గర 500 అయితే మిగులుతుందండి. ఆ 500తో పాటు కిరాణాలో ఒక 500 మిగిల్చుకుంటే గ్యాసు మార్చి నెల అంటే 2 నెలలు వస్తుంది కదండీ! మార్చి నెల ఒక రూ. 1000 గ్యాస్‌లో మిగిల్చుకున్నట్లయితే అలానే కూరగాయల్లో ఒక 200, నాన్ వెజ్‌లో ఒక 200 లేదా 100, కరెంట్ బిల్లులో ఒక 100, మెడికల్ ప్రతిసారి అవసరం ఉండదు కాబట్టి అవసరమైనప్పుడు యూజ్ చేసుకుని, అవసరం లేనప్పుడు ఆ మెడికల్‌కి సంబంధించినటువంటి మనీని కూడా పొదుపులో వేసేసుకోవచ్చండి. అలానే వినోదానికి 2,000 రాశాను కదండీ! అందులో కనీసం ఒక 500, 300 ఎంతో కొంత మిగిల్చుకోవచ్చు. అలానే అత్యవసరానికి 2,000 రాశాను కదండీ! అది కూడా అత్యవసరానికి యూజ్ అవ్వకపోతే కనుక పొదుపులో వేసేసుకోవచ్చండి. వీటన్నిటిని కూడా మనం సేవ్ చేసినట్లయితే తక్కువలో తక్కువండి. ఒక 5,500 అవుతుంది నెలకొచ్చేసి. అప్పుడు మనకి 6,000 అయితే అవుతుందండి. ఇప్పుడు ఈ నెలలో గ్యాస్ వేయించుకోలేదు కాబట్టి 6 నెలలు అయ్యిందండి. వచ్చే నెల కంపల్సరీ మనం గ్యాస్ వేయించుకోవాలి కాబట్టి ఆ రూ. 1,000 తీసేయాలి. అలానే ఈ నెలలో కూరగాయలు 200 మిగిల్చారనుకోండి. వచ్చే నెలలో రూ. 100 మిగిల్చారనుకుందాము. అలానే వచ్చే నెలలో మెడికల్‌కి రూ. 1,000 కూడా ఖర్చయిపోయింది అనుకుందాము. అలానే అత్యవసరానికి వేసినటువంటి 2,000 కూడా వచ్చే నెలలో ఏదో ఒక ఫ్యాన్ రిపేర్ వచ్చో, లేదా మిక్సీ రిపేర్ వచ్చో, లేదా ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఎక్స్‌ట్రా ఖర్చయ్యో ఆ 2,000 కూడా ఖర్చు అయిపోయింది అనుకుందామండి. కిరాణాలో కూడా 500 మిగిల్చలేకపోయారండి. కనీసం 200 అయితే మిగిల్చారు అనుకుందాము. కరెంటు బిల్లు అయితే ఇంక మిగిల్చలేమండి. ఎందుకంటే సమ్మర్ కదా! పోనీ ఒక నెల 100, ఒక నెల 50 అలా మిగిల్చారనుకుందామండి. తక్కువలో తక్కువ ఈ నెల అంటే గ్యాసు ఇవన్నీ ఖర్చులు ఉన్నాయి కాబట్టి ఈ నెల ఒక 1,700 మిగిల్చాము అనుకుందామండి. మొత్తం ఈ నెలలో 3,200 మిగిల్చామండి. లాస్ట్ నెలలో 6,000 మిగిల్చాము. ఎందుకంటే గ్యాస్ అది వేయించుకోలేదు, లేదా మెడికల్ బిల్లు అది మనకి అవ్వలేదు అని చెప్పేసి. ఈ నెలలో కేవలం 3,200 మిగిల్చామండి. ఈ రెండిటికి మధ్యలో యావరేజ్‌గా ఒక 3,000 తీద్దామండి. 3,000 అవ్వచ్చు, 2,000 అవ్వచ్చు. మీరు ఇలా కంటిన్యూగా బడ్జెట్ ప్లాన్ వేసుకుని ఎక్కడ మిగులుతున్నాయి అనేది ఒక అంచనా వచ్చేస్తుందండి మీకు. ఒక 3 నెలలు ఇలా బడ్జెట్ ప్లాన్ మెయింటైన్ చేశారనుకోండి, మీకు ఒక అంచనా వచ్చేస్తుంది. నెలకి 2,000 మిగిల్చగలిగినా, 6,000 మిగిల్చినా, 5,000 మిగిల్చినా, రూ. 1,000 మిగిల్చినా మీకు ఒక అంచనా వచ్చేస్తుంది. ప్రతి నెల ఒక ఇంత అమౌంట్ అయితే మిగులుతుంది కాబట్టి ఆ అమౌంట్‌ని మీరు గోల్డ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేసుకోవచ్చు. ఇటు మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసిన దాంతో అప్పు క్లియర్ చేసుకోవచ్చండి. అంటే ఆర్‌డీ కానీ, పీపీఎఫ్ కానీ, పోస్ట్ ఆఫీస్ కానీ, అలానే ఇక్కడ మీరు సేవ్ చేసినటువంటి మనీతో గోల్డ్ అయితే తీసుకోవచ్చు. ఒకవేళ ఈ ఆర్‌డీ, పీపీఎఫ్‌లు ఇవన్నీ మా వల్ల కాదు అనుకుంటే కనుక చీటీ కట్టుకోవచ్చండి. చీటీ కట్టుకుని 10 నెలలకు ఒకసారి 50,000 వస్తుంది కదా! ఆ 50,000ని అప్పు కూడా తీర్చేసుకోవచ్చు. ప్రతి 10 నెలలకి 50,000, 50,000 చొప్పున కూడా మీరు అప్పు తీర్చొచ్చండి. లేదు ఈ ఆర్‌డీ, పీపీఎఫ్, పోస్ట్ ఆఫీస్‌లో 2,000 పెట్టుబడి పెట్టి ప్రతి సంవత్సరము 75,000 వస్తాయి. ఆ 75,000 ప్రతి సంవత్సరం కూడా మీరు పట్టుకెళ్ళి అప్పు అయితే క్లియర్ చేసేయచ్చు. కాకపోతే 40,000 రూపాయలతో ఇంటి ఖర్చులన్నీ పోను అప్పు తీరాలంటే కనీసం 3 సంవత్సరాలైనా పడుతుందండి. ఓపికగా వెయిట్ చేసి కొంచెం ఖర్చులను తగ్గించుకొని అప్పు అయితే క్లియర్ చేయొచ్చు. మీరు ఇందులో స్నాక్స్‌కి గానీ, ఫ్రూట్స్‌కి గానీ, లేదంటే పాలకు గానీ వీటిలో అయితే మాత్రం ఏ విధమైన సేవింగ్స్ పెట్టుకోకండి. ఎందుకంటే మీకు చిన్న బాబున్నాడు అని చెప్పేసి అన్నారు కదా! ఇంకా చెప్పాలంటే స్నాక్స్ కొంచెం తగ్గించి ఈ ఫ్రూట్స్ అండ్ మిల్క్‌కే కొంచెం ఎక్కువ అమౌంట్ అయితే పెట్టండి. పిల్లలకి ఇప్పటి నుంచే చక్కగా ఫ్రూట్స్ అనేది అలవాటు చేస్తే వాళ్ళు మంచిగా హెల్తీగా, ఆరోగ్యంగా ఉంటారండి. వాటిలో మాత్రం సేవింగ్స్ ఏ మాత్రము పెట్టొద్దు. మనకి తగ్గించుకునే ఖర్చులు కొన్ని ఉంటాయి కదండీ! వాటిలో మాత్రమే సేవింగ్స్ అనేది అలవాటు చేసుకోవాలి. మరి మీ అందరికీ అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నానండి. మరైతే ఇదేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి. అంతవరకు ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.